హాయ్. సో ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఈరోజు ఎపిసోడ్లో చాలా ఫన్నీగా కొన్ని ఫన్నీ వేలో డైరెక్ట్గా అనడం, హట్ అవ్వడం, అదేవిధంగా ఏమేం జరిగింది ఈరోజు. సో ఎవరు ఏ గెటప్లు వేశారు, ఎవరు డబ్బులు దొంగతనం చేశారు, దానికాడ ఎవరెవరు గొడవలు పడ్డాయి, అదేవిధంగా నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఆయేషన్ సేవ్ చేసిన విషయంలో జరిగిన కథాకమం ఏంటి, ఇంకేమున్నాయి, తర్వాత సంజన గారు బిగ్ బాస్కి ఏమని కంప్లైంట్ చేశారు, ఇవన్నీ కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో దానికంటే ముందు నా ధర్మం అడగడం, తప్పకుండా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, నా రివ్యూ కావచ్చు, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ అని ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇది మర్చిపోకండి, ఇది నా రిక్వెస్ట్. సో ఇప్పటివరకు నన్ను చాలా ఆదరించారు, చాలా సబ్స్క్రైబ్స్ కూడా వచ్చారు, వ్యూస్ కూడా బాగానే పెరుగుతున్నాయి. చాలా సంతోషం వేసింది నాకు, ఎందుకంటే ఈ మధ్య 1 month దాకా నేను హెల్త్ బాగా చేయలేను కాబట్టి ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నా. ఇక వెళ్ళిపోదాం. నా పేరు విజయ్ ప్రదీప్. సో నన్ను ఆదరిస్తున్నారు, మీకు మెనీ థ్యాంక్స్. ఇక మనం దూసుకెళ్ళిపోదాం వీడియోలకి. ఇక్కడ ఏంటంటే ఇవి అయిన తర్వాత ఆయేషాని సేవ్ చేస్తారన్నమాట. ఎవరు పవర్ ఉండేటువంటి ఆయేష సేవ్ చేసింది. ఆయేష సేవ్ చేసింది. సో దీనికంటే ముందు కొంత జరిగింది, అది తెలియాలి మీకు. సో ఎప్పుడైతే ఈ కార్డ్స్ వచ్చాయో ఆయేషకి 3 వచ్చాయి, మన ఇమ్ముకి 5 వచ్చాయి. అందులో ఒక్కొక్కటి 2 మొత్తం 7 మందికి. ఇక్కడ దానికంటే ముందు ఏం చేశారంటే వీళ్ళు ఒక కమిట్మెంట్కి వచ్చేసి, అగ్రిమెంట్కి వచ్చేసి డీల్ కుదుర్చుకున్నారు. ఎవరో ఆయేష అండ్ సుమన్, మన ఇమ్ము. ఆమె ఏంటంటే మన గౌరవం సేవ్ చేయాలని చెప్పింది, ఇతను కూడా గౌరవం సేవ్ చేయాలని చెప్పి డీల్ కుదుర్చుకున్నారు. వాస్తవం ఏంటంటే ఇమ్ము అవతల సైడ్ టీము, కానీ యువతల సైడ్ అతనికి సేవ్ చేస్తానని చెప్పడం ఇక్కడ కాస్త ఇక్కడే అసలు మతలబు ఉంది. అతని స్ట్రాటజీ ఇది, మనం దాన్ని కాదనిలేము. ఎందుకంటే కార్డ్స్ అతను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, తప్పులేదు. సో అయిపోయిన తర్వాత లోపలగా ఆ కిచెన్ రూమ్లో ఉంటారు ఎవరు, మాధురు, దివ్య, అదేవిధంగా ఉంటారు, తనూజ కూడా ఉంటుంది. గౌరవ్తో మాట్లాడుతుంది, నీకు ఎవరు చెప్పారు ఆయేషని సేవ్ చేయమని, నిన్ను సేవ్ చేశారు కదా, ఎలా చేశారు అని అంటే, నాకు ఇమ్ము అదేవిధంగా నాకు ఆయేష నాకు చెప్పారు, అందువల్ల నన్ను సేవ్ చేశారు అని చెప్పాడు. కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళిద్దరు సేవ్ చేయకపోయినా గౌరవం చేయాలని నామినేషన్లో పెట్టాలని ఆ టీంకి కానీ అవతల వాళ్ళకి కానీ ఓజీస్ కానీ వీళ్ళకి కానీ వైల్డ్ కార్డ్స్ కానీ ఎవరికి లేదు. సో అది అసలు ట్విస్ట్. తర్వాత గౌరవ్ అదేవిధంగా ఇమ్ము ఆయేష ఇదంతా కూడా తెలుసు. తర్వాత కళ్యాణ్ చేసిన విషయం ఉంది కదా, అంటే ఒకరికి చేస్తామని తనుజ చేస్తామని చెప్పి సంజనాన్ని చేశారు. అక్కడ రగిలిపోతున్నాడు ఇమ్ము, ఎందుకంటే వాళ్ళ బాండ్ అలాంటిది, తప్పులేదు, బాండింగ్ పెట్టుకోవడం తప్పులేదు. కాకపోతే ఇమ్ము చేసిన పొరపాటు ఏంటంటే గతంలో వాళ్ళు భరణితో ఉన్న బాండింగ్ని ఇతను కాస్త యారగెంట్గా, అదేవిధంగా ఏమంటారు దాన్ని, తమాషాగా అంటే జోక్గా చెప్తూ అతన్ని బాగా ఫోకస్ చేసి జనాలకి నింపేశాడు భరణి గారి కుటుంబం అని. అక్కడే దెబ్బతింది. మరి ఇతనిది ఏమి బాండింగ్ చెప్పండి, ఇది కూడా బాండింగ్. అమ్మ అని అంటున్నాడు కదా. ఇప్పుడు అమ్మ అనడం అంటే కొంతమంది పెద్ద రివ్యూర్స్, టాప్ రివ్యూర్స్ ఏమని ఇస్తున్నారు దాని కంక్లూజన్, మనం ఎవరినైనా అమ్మ ఆడవాళ్ళు ఏ అమ్మ అంటామంట, ఆ అమ్మ వేరు ఈ అమ్మ వేరండి. సో ఆయనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి ఆయన చెప్పింది చెల్లుతుంది, మనం ఏం చేయలేము దానికి. సో ఆయన గురించి కూడా చెప్పాలి, ఆయన అనుకున్న వాళ్ళని లేపుతాడు. ఫస్ట్ వీక్ అంతా కూడా మన మాస్క్ మ్యాన్ హరీష్ని లేపాడు, అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కళ్యాణ్ని లేపాడు, అతను వదిలేశాడు. ఆ తర్వాత ఇమ్ముని లేపాడు, మరలా ఇమ్ముని వదిలేశాడు. ఇప్పుడు తనూజని లేపాడు, ఇప్పుడు తనూజని వదిలేసి తనూజ మీద పడి ఉన్నాడు. ఇప్పుడు అసలు వాళ్ళ వ్యూహం ఏమిటో నాకు అర్థమే కాదు. ఆ టాప్ యూట్యూబరు
ఇంకొక అతను కూడా ఉన్నాడు. మరి వీళ్ళ ఏంటో ఏదైనా ఉంటే జెన్యూన్గా చెప్పాలి, అంతేగాని మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. మనకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కదంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళే కదా మనం చెప్పేది నచ్చే కదా మనకు సబ్స్క్రైబ్ చేస్తారు. అది నేను చెప్తున్నది. అంతేగాని ఆయన మీద ఇరిషేం కాదు. సో ఇక్కడ మాధురితో ఇక్కడ కళ్యాణ్ క్లారిఫికేషన్, అన్న నేను చేయాలనుకున్నది ముగ్గురిని, ఎవరిని, ఆయేషాని, రమ్యాని, తనూజని. కానీ నేను పోయేటప్పటికి వాళ్ళిద్దరు చేసేసారు. అందువల్ల నేను ఈ అమ్మాయి సంజన గారి చేశాను అని చెప్తున్నాడు. నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళు చేశారు, కానీ నీ పాయింట్లు పెట్టి నువ్వు చెప్పచ్చు కదా. ఇది ఎత్తి వాళ్ళ మీద నెట్టడమే కదా ఇది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇమ్ము అన్ని కార్డులు పనిచేసాడు, అతని దగ్గర ఒకటి పెట్టుకొని అప్పుడు తనుజన్ చేయొచ్చు కదా. సో ఎవరి డ్రామా వాళ్ళు ఆడారు ఇక్కడ, అందులో అనుమానం లేదు. మరి ముఖ్యంగా ఇమ్ము అయితే సేఫ్గా అన్ని కార్డులు ఇచ్చేసాడు. ఎందుకంటే అతను చెప్పాడు, నేను చెప్పింది కాదు. నేను కనుక నామినేషన్ చేస్తే నన్ను నామినేషన్ చేస్తారు కదా అంటున్నాడు. ఇక్కడే పెద్ద బండొచ్చి అతను నెత్తిన పడింది. 7 వారాలుగా నామినేషన్లు లేడు. గతంలో కూడా ఇదే విధంగా నామినేషన్లు రాకుండా టాప్ కంటెస్టెంట్ ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో మరి ఇలా ఈ ఇతర పరిస్థితి అంటే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. తర్వాత అదేవిధంగా మాధురి దగ్గరికి వచ్చి కళ్యాణ్ చెప్తున్నాడు, ఎవరో చెప్పింది విని నన్ను హేట్ చేస్తుంది తనుజ అన్నట్టుగా చెప్తున్నాడు. ఎవరో చెప్పింది కాదు అక్కడ, అతను చేసిందే తప్పు. ఎందుకంటే కళ్యాణ్కి మొదటి నుంచి కూడా సపోర్ట్ ఇస్తూ ఈ ఆడవాళ్ళు పిచ్చోడు అని వీడియోలే చూపించినా కానీ కాదు అని నిరూపించడానికి తనుజ తాపత్రయపడింది. కాదంటారా మీరు చెప్పండి? గతంలోకి చూడండి ఒకసారి. సో అదేవిధంగా ఆ అమ్మాయికి ఉన్నటువంటి అవకాశాన్ని కూడా వదులుకొని ఆ అమ్మాయి డేంజర్ జోన్లోకి పోయి ఇతన్ని సేఫ్ సైడ్కి పంపించింది. తర్వాత గెలిచి మళ్ళీ ఆమె కూడా పోయింది. చాలా వరకు అతన్ని కూర్చొని పెట్టి నువ్వు ఇలా మాట్లాడు, ఈ విధంగా మాట్లాడు, ఈ విధంగా నామినేట్ చేయని ఇవన్నీ కూడా చెప్పింది. ఇదంతా కూడా జస్ట్ ఫ్రెండ్షిప్ లెవెల్లో. కానీ అతను వ్యూ ఏంటి, అతను క్రష్ అనేది అర్థమైపోయింది అది. కానీ ఆ అమ్మాయి మాత్రం కాస్త దూరంగానే పెడతాడు. మరొక విషయం ఏంటంటే అప్పుడప్పుడు తర్వాత ఇట్లా పెడతాను కదా, అది కేవలం నేను అలా పెట్టినప్పుడు పిల్లివా నువ్వు అని చెప్పి పెట్టినట్టుతుంది, అది నస్తుంది, అందుకనే నేను పెట్టినానని చెప్తాడు. అతను దృష్టిలో అదే ఉండొచ్చు, కానీ చూసే వాళ్ళకి కాస్త పెట్టుకుంటుంది కదా, అది నేను చెప్తున్నది. తర్వాత గౌరవ్ ఆయేషా చర్చ నైట్ ఏంటంటే రమ్యకి ఏంటి తనుజ మీద పడింది, అసలు ఏంటి అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఈ హౌస్ నుంచి వెళ్ళిపోవాలంట. అది ఆ అమ్మాయి ఆలోచన. సో ఇక్కడ రమ్య చెప్పింది చేస్తుంది, చెప్పింది నామినేషన్ చేయడంలో తప్పలేదు, ఎందుకంటే ఆమెకున్న హక్కు అది. కానీ అక్క చెప్తుంది కానీ ఫాలో కాదు. బాండ్లు పెట్టుకోకూడదు అంటది, కానీ బాండ్లు పెట్టుకుంటుంది. ఎవరెవరితో? ఇమ్ముతో, అదేవిధంగా సుమ్ముతో. వీళ్ళిద్దరికి ఓటు బ్యాంక్ ఉందని బయట నుంచి చూసి ఇచ్చిన ఈ రమ్య వాళ్ళతో స్నేహం చేస్తుంది. ఎందుకు? అదొక స్ట్రాటజీ. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. సో ఇది ఎవరికి తెలియదు? ఆడియన్స్ ఆ మాత్రం గమనించలేరా? ప్రతి ఒక్కరికి తెలుసు. సో రమ్య వ్యూ అది అన్నమాట. అది చెప్పుకుంటున్నారు వీళ్ళిద్దరు పండుకొని. గౌరవం ఏమంటాడంటే ఇది ఫేక్ కదా, ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం, 4 రోజుల తర్వాత ఇటు బయటపడుతుంది కదా అంటే అవును ఎటు బయటపడిపోతుంది ఆ ఫేక్ అనేది అని చెప్పి ఆయేష అంటుంది. వరే పడుతుంది, అన్నీ కూడా జనాలు చూస్తున్నారు కదా ఆయేష అంటది. తర్వాత సాంగ్ వచ్చింది. తర్వాత ఫస్ట్ మార్నింగే సంజన ఇంకా ఎవరో ఇద్దరు కూర్చో ఉన్నారు అక్కడ మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే కళ్యాణ్ నామినేషన్ ఆమె జీర్ణించుకోలేకపోతుంది, అందుకని దాని గురించి మాట్లాడుతూ ఉంది. ఇతను ఏంటంటే అక్కడ ఎంట్రన్స్లో నిలబడుకొని ఉన్నాడంట. మనకు కనిపించదు. అరే కళ్యాణ్ నువ్వు నిలబడుకొని తెలుసురా నాకు, నువ్వు రారా ఇక్కడికి రా, ధైర్యంగా రా అంటుంది. అతను కొద్దిసేపు తర్వాత 2-3 నిమిషాల తర్వాత అక్కడికి వచ్చాడు. ఏంటి విషయం అని అంటే చెప్తుంది, నువ్వు కావాలని లాస్ట్లో ఎవరి దొరక్క నన్ను వేసావు, ఎందుకంటే అందరూ నామినేషన్లో ఉన్నారు, నేను నామినేషన్లో లేను, అందుకని నన్ను నామినేషన్ వేసావు. నువ్వు ఇమ్మాయిని చీటింగ్ చేశావు. ఇక్కడ నేను కూడా ఒప్పుకుంటా ఆ విషయాన్ని. ఎందుకంటే ఇమ్ముకు మాట ఇచ్చాడు ఇతను చేస్తానని, కానీ మాట తప్పాడు. అది కరెక్టే. ఈ సంజనగా చెప్పింది కరెక్టే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ ఆ మాట్లాడిన మాటలు వినండి. అరే నువ్వు ఎప్పుడు సెలబ్రిటీస్ చుట్టూ తిరగదు, అసలు సెలబ్రిటీ మాటే ఎందుకు వస్తుంది? ఈ సెలబ్రిటీ మాట ఎత్తుకున్నందుకు కదా నాగార్జున వీకెండ్స్లో వచ్చి మాడు బగలు కొట్టింది ఒక్కొక్కరిని. ఇది ఖచ్చితంగా రేపు వారం వీకెండ్లో నాగార్జున గారు అయితే తీస్తాడు సంజనని, అందులో అనుమానం లేదు.
నువ్వు సెలబ్రేషన్ తిరుగుతున్నావు, ఎప్పుడు 24 గంటలు తనుజ వెనక తిరుగుతున్నావు. ఇప్పుడు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు కూడా ఆడ మనిషివే. వాళ్ళిద్దరికి, ఆ అమ్మాయికి అసలు లేదని జనాలకు తెలుసు, నీకు తెలుసు. కానీ నువ్వు ఆ అమ్మాయిని తీసుకురావడం ఈ రంగంలోకి హట్టింగ్ అనిపిస్తుంది కదా. తనుజ ఫ్యాన్స్ హట్ అవుతారు కదా, తనుజ కూడా హట్ అవుతుంది కదా. సో ఇది చాలా బాధాకరం. దాని మీద చాలాసేపు వాదించుకున్నారు. అసలు ఏంటి అసలు నేను చూస్తా ఇక నుంచి అంటే ఓకే చూసుకుందాం అని కళ్యాణ్ అయితే సీరియస్, మామూలు సీరియస్ కాదు, పెద్ద రచ్చ అయితే అయింది అక్కడ. తర్వాత నిన్ను ఎవరు కామనస్ పట్టించుకోలేదు. కామనస్ ఎందుకు పట్టించుకోలేదు? అప్పుడు ఉన్నప్పుడు ఆ అమ్మాయి, వెళ్ళిపోయిన అమ్మాయి, గబక్కన పేరు గుర్తురాదు, ఆ అమ్మాయి ఎప్పుడు తమ్ముడా తమ్ముడని పిలుస్తుంది కదా, ప్రియా. మరి ఎవరు పట్టించుకుంది ఏంటి? ఇక్కడ స్టేట్మెంట్ పాస్ చేసేస్తుంది. నీకు ఇది, నీ ప్రొఫెషన్ కూడా ఇది మంచిది కాదండి. అసలు వరస్ట్. ఇక్కడ ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ఒక సైడు, మళ్ళీ అతను ప్రొఫెషన్ తీసుకురావడం ఏంటి? అసలు నీ ప్రొఫెషన్ ఏమైనా తీసుకొచ్చాడా? నువ్వు సినీ యాక్టర్వి, హీరోయిన్వి, అతను ఏమైనా అన్నాడా? అసలు ఈ ప్రొఫెషన్ అనేది తీసుకురావడమే బ్లండర్ మిస్టేక్. కళ్యాణ్ వెంటనే అన్నాడు, నువ్వు అలా అనబాకు, అలా అంటే బాగుండదు, పర్సనల్గా అటాక్ చేసేటప్పుడు బాగుండదు, నీకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే తనుజ చిత్తు తిరుగుతున్నాడు అనేది మాట. కళ్యాణ్ ఏమంటాడంటే, నువ్వు అనుకో, అది నీ ఒపీనియన్, కానీ నేను ఆ పని చేయడం లేదు అంటే, లేదు ఈ మధ్య తగ్గించేశాడు, పూర్తిగా తగ్గించాడు. అమ్మాయితో కూడా మాట్లాడటంలా. గతంలో చేశారు కానీ ఎప్పుడైతే మొన్న వీకెండ్లో హింట్స్ వచ్చాయో అప్పటి నుంచి మాట్లాడడం కూడా మానేసి వాళ్ళు కూడా పెద్ద మాట్లాడుకోవడంలా. తనుజ సంజన దగ్గరికి వెళ్ళింది, పోయి సీరియస్గా, సంజన గల్రాణి గారు మీకు ఉంటే మీరు తెలుసుకోండి, నన్ను లాగడం ఏంటి మీ ఇద్దరు గొడవలు? నేను ఒక ఆడమ్మాయిని, నా మీద ఆ విధంగా స్టేట్మెంట్ పాస్ అవ్వడం ఏంది? నేను అదే విషయం. ఇంకోటి ఏంటంటే, ఈమె మన నిఖిల్ దగ్గర అన్నదంట, అరే ఆ అమ్మాయి చూడు ఇప్పుడు ఆ అబ్బాయితో మాట్లాడడం లేదు, ఇప్పుడు నీ వెంట పడుతుంది అన్నారంట. ఎంత తప్పుడు మాటలిది, నోటి దోల అంటాం దీన్ని. అంటే నేను ఎవరిని బట్టి నేను మారుస్తానా? అంటే నేను ఇప్పుడు కళ్యాణ్ వదిలేసి నేను ఎత్తతో వెళ్తున్నానా? నిఖిల్ నీ చుట్టూ తిరిగానా? ఎప్పుడు చూసినా వాడు నా వెనకాల తిరిగాడు కానీ నేను తిరగలా. నువ్వు ఆ విధంగా స్టేట్మెంట్ ఎలా ఇస్తావు? ఇంతలోగా మా కళ్యాణుతుడు నువ్వేమనలేదా, నానా అన్నావు కదా, మరి నువ్వు నానా అన్నదానికి నువ్వు అంతా ఫీల్ అయ్యి ఆ భరణి వెళ్ళిపోయేదాకా పంతం కట్టుకున్నావు కదా. మళ్ళీ అంటది నీ వల్లే కదా భరణి గారు వెళ్ళిపోయిందని. అసలు విషయం ఏంటంటే, అసలు నామినేషన్ చేసిందే ఈవిడ భరణి గారిని. ఈమె గుర్తుంటే చెప్తుందా లేదా కావాలి ఇదొక డ్రామా అని అర్థం కాదు నాకు. నాతో పెట్టుకోబాకు, నేను సుమనన్నలాగా సైలెంట్ కూడా. మన సుమనన్న ఎందుకు తీసుకొస్తుంది? సుమనన్నగా మామూలుగా సరిపోయింది, ఇంకోరు కానీ ఒప్పుకుంటారా? సుమన్ ఎందుకు గమనుంటాడు? సంజన మీ బంధనాల వల్లనే భరణి అన్ని వెళ్ళిపోయాడు. మరొక స్టేట్మెంటు, బంధనాల వల్ల, ఏళ్ళ బంధనాల వల్ల కాదు, ఆయన చేసుకున్న స్వయంకృతాపరాధం ఎక్కువగా దివ్యతో స్పెండ్ చేయడం జనాలకు నచ్చలా, అందుకే ఓట్లేలా, అందుకే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బిగ్ బాస్ అన్న వీడియో వచ్చింది, అంటే న్యూస్. అక్కడ ఏంటంటే ఇప్పుడు అందిన వార్త, 2 గ్యాంగ్స్టర్స్ ఉన్న హౌస్ పడ్డారు. అక్కడ మా సెక్యూరిటీ వాళ్ళని ఎదుర్కొన్నారు, వీరోచితంగా పోరాడారు. కానీ 2 గ్యాంగ్స్టర్స్ తప్పించుకున్నారు. వాళ్ళు ఈ హౌస్లోనికి వచ్చారు. ఆ లీడర్స్ ఎవరో మీకు చూపిస్తానని చెప్పి చూపిస్తారు. అక్కడ బోర్డు మీద సైలెన్స్ సంజన, మాసు మాధురి అని పడింది. అందరూ నవ్వుకుంటారు. ఆ ఫొటోస్ చాలా తమాషాగా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి. మాధురి నా ఏంద్రా, నా గెటప్ ఏంద్రా, చొక్కలేంద్రా అని అంటుంది. తర్వాత వాళ్ళు ఇప్పుడు గేమ్ ఆడడానికి వాంటెడ్ పేట, ఆ విలేజ్ పేరు, అక్కడ పడ్డారన్నమాట వీళ్ళు. వాళ్ళు తప్పించుకున్న వాళ్ళు అక్కడ తలదాచుకో ఉన్నారు. మీరందరూ కూడా, మిగతా వాళ్ళు మీరందరూ కూడా కరడు కట్టిన దొంగలే. మీరు మీ దొంగల వేషాలు వేసుకొని మీ లాంగ్వేజ్ మార్చుకొని రెడీగా ఉండండి అని చెప్పాడు. తర్వాత గౌరవ్ ఏం చెప్తాడంటే మాధురి గారితో రోటీ గురించి ఏంటంటే, మాధురి గారు
ఆ రోటీ వేసుకుందంట. దానికి రీతు రీతు రోటీ వేసుకుంది, ఆమె రోటీలు వేస్తుంది. దాన్ని ఇతను ఏమంటాడంటే, ఎందుకు వేసావు? మాదిరి ఏం చెప్తుంది, అమ్మాయి ఆకలి అనేది వేశాను. ఈ విషయాన్ని మరలా పోయి నిఖిల్తో కూడా చర్చిస్తున్నాడు ఇతను. అరే నేను కెప్టెన్ కదా, నన్ను అడగాలి కదా. కెప్టెన్ కాదు అడగాల్సింది అక్కడ ఎవరు కుకింగ్ మేనేజరు వాళ్ళని అడగాలి. అక్కడ అదే అంటుంది మాధురి, అరే ఇక్కడ కుకింగ్ మేనేజర్ ఎవర్రా అని. రీతు ఏమంటుంది, నువ్వే కదా. అలాంటప్పుడు తిను, కెప్టెన్కే 3 రోటీలు కట్ చేస్తాం అనేదానికి ఆ మాట పట్టుకుని వచ్చి చెప్పి బాధపడుతున్నాడు తను. తర్వాత గ్యాంగ్స్టర్స్ ఇక్కడ న్యూస్లో గ్యాంగ్స్టర్స్కి న్యూస్ ఏంటంటే, మీ అందరూ కూడా కంటెండర్స్ అవ్వచ్చు అనే అదే చెప్పాడు. అదేవిధంగా బిగ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, వాళ్ళు ఉన్నారు లీడర్స్, వాళ్ళు కంటెండర్స్ అవ్వాలంటే వీళ్ళ చేతిలో ఉంటుంది. అంటే ఏ గ్యాంగ్ లీడర్ దగ్గర ఎక్కువ మనుషులు ఉంటారో ఆవిడ, ఇద్దరు ఆడవాళ్ళు కాబట్టి ఆవిడ కంటెండర్ అవుతారు. అది ఇక్కడ. అదేవిధంగా గ్యాంగ్ లీడర్స్ దగ్గర మనీ ఉంటుంది, ఆ మనీని వీళ్ళు మంచిగా మాట్లాడి వాళ్ళ దగ్గర దొబ్బియాలి. అది ఆ తర్వాత ఒక్కొక్క పేర్లు చెప్పుకున్నారు. అవన్నీ సోది చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక పేరే చెప్తా. ఇమ్ము అయితే నేను నల్లవాలు అని చెప్తాడు. సంజన నేను సైలెన్స్ సంజన. అదే సుమన్ అయితే కత్తి కాంతారావు. ఇట్లా రాము అయితే నా సోదరు కోసం దొంగతనం చేయడానికి వచ్చి రాము పిల్లి అని ఇట్లా రకరకాలుగా చెప్పుకున్నారు. ఇదంతా అనవసరం. సంజన మాధురి గ్రూప్ కోసం వారి ప్రయత్నాలు చేస్తున్నారు ఎలా దొంగతనం చేయాలనేది. తనుజ రీతు మాట్లాడుకున్నాడు, నల్లబాలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడంట అని మాట్లాడుతున్నారు వీళ్ళు. వెళ్ళిపోని అని మళ్ళీ వీళ్ళు అనుకున్నారు. ఈమెమంటున్నాడు మాధురితో, అక్క నీ దగ్గర ఎక్కువ మంది ఉంటే నువ్వు కంటెండర్ అవుతావు అని అంటే, మాధురి ఏమంటుందంటే, ఇమ్ము నిన్ను నేను బాగా నమ్ముతున్నా, ఎందుకంటే నువ్వు మీ అమ్మ పక్క ఎక్కువగా మాట్లాడుతావు, అటు వెళ్ళిపోతావు అని అంటున్నారు. లేదక్క నేను అలా వెళ్ళను, ఖచ్చితంగా నీ పక్కనే ఉంటాను అని చెప్తుంది. చెప్పి ఆమె పక్కనే ఉంటాడు, చెప్పిన మాట ప్రకారం ఆమె పక్కనే ఉంటాడు. తర్వాత వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. అదేంటంటే గోలీ సోడా బాటిల్. వీళ్ళు ఇద్దరిని పంపించాలి. పోర్టుగాల్ వీళ్ళు పోర్టుగాల్ వెళ్ళాలి. ఇద్దరు ఈ సైడ్ ఇద్దరు ఆ సైడు. అక్కడ 50 బాటిల్స్ ఉంటాయి. 30 బాటిల్స్ పగలగొట్టి ఎవరు ముందు తాగుతారో వాళ్ళు ఆ టీం విన్ అయినట్టు. ఇక్కడ మాధురి టీం నుంచి కళ్యాణ్ అండ్ ఇమ్మి పోయారు. సంజన టీం నుంచి మన పవన్ అండ్ రమ్య వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ షార్ట్గా చూపించారు, లైవ్లో చాలా మజాగా ఉంటుంది. వీళ్ళు మొత్తానికి మాధురి వాళ్ళు గెలిచారు. వాళ్ళకి బిగ్ బాస్ బోనస్గా 2000 ఇచ్చారు. సో తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ టాస్క్లో ఆయేషకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నువ్వు పాల్గొనవచ్చు లేదా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పాడు. మాధురి ఇమ్ము నిన్ను నమ్ముతున్నా, ఇదంతా అయిపోయింది. సో మొత్తానికి మాధురి వాళ్ళు గెలిచారు. బిగ్ బాస్ అడిగాడు ఎవరు గెలిచారని. ఆ బిగ్ బాస్ వెయిటింగ్ అనమాట. ఏంటంటే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని పూల్లో వేయాలి. సో మాధురి గారు మన ఇమ్ము అండ్ కళ్యాణ్ గెలిచారు బిగ్ బాస్ అని చెప్తే, మీరు ఎవరిని వేయాలనుకుంటున్నారంటే మేము సంజనాని వేయాలనుకున్నాం అని చెప్పి వాళ్ళు ఎత్తి సంజనాని దాంట్లో వేసేసారు మొత్తానికి. తర్వాత అంతది, అరే ఒక్క గేమ్ ఆడి గెలిచిన దానికి చేస్తారా మీరు, ఇంకా గేములు ఉన్నాయి రా, 2 రోజులు ఉన్నాయి అని చెప్పి ఆయన జాలీగానే అంటుంది. జాలీగానే చెప్పుకుని ఇక్కడేం కోప తప్పలేదు. తర్వాత ఇక్కడ ఒక డైలాగ్ అన్నమాట. అంటే మన ఇమ్మాన్యుయల్ వేసే సెటైర్స్. బీబీలో ఉంటుంది స్టోర్ రూమ్, సజ్జన ఓడిపోతే ఉంటుంది బాత్రూంలో. తమాషా అనేటువంటి కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటాయి. ఈలోగా ఏం చేస్తారు తెలుసా, ఎక్సలెంట్ ప్లాన్ ఇది. ఎవరికి రాని ప్లాను ఆ అమ్మాయికి వచ్చింది. ఎవరు తెలుసా, తనుజ సుమన్ని తీసుకొని స్టోర్ రూమ్లో ఉండే డబ్బులు దొబ్బేశారు. మాధురి ఆ తర్వాత వచ్చి సంజన నా డబ్బులు పోయినా అంటే మాధురి ఏమంటుందంటే, నేను మీలాగా కోడిగుడ్డు దొంగతనం చేస్తామనుకుంటున్నావా, లేదో మేము చెయ్యం. సంజన కాదు, దాన్ని పర్సనల్గా తీసుకోబాకండి మీరు, నేను సీరియస్గా చెప్తున్నాను అంటది. తర్వాత ఈ గౌరవ్
సంజన పోయి వాష్రూమ్ అంతా ఎతకతారు, ఎక్కడ దొరక వాళ్ళకి. సంజన అంటుంది, వీళ్ళు ఏంట్రా వీళ్ళు గేమ్ చెడగొడుతున్నారు, ఫన్న పోతుంది, మాకు అసలు నాకు పోతుంది టోటల్గా. అప్పుడు ఏమంటాడు ఇమ్ము, వెంటనే కంట్రోల్ అంటుంటాడు. ఏమైనా మమ్మీ అంటుంటాడు కాబట్టి ఆ ఫేవరిజం కొద్దిగా చూపించడం అనిపించింది. మాధురి, ఇది దొంగల ఆట. తనుజ ఏమంటుంది, ఇది దొంగల ఆట, అయితే నువ్వు తీసావా? తీసుంటా, అయితే ఈయన అడుక్కుండా. ఎందుకంటే అందరూ వచ్చి తనుజని డౌట్ మీద అడుగుతూ ఉంటే నేను తీయలేదు, చాలా జరిగింది లైవ్లో, నేను తీయలేదు అంటది. ఆ తర్వాత మా దివ్య దగ్గరికి వెళ్తారు. దివ్య దగ్గరికి వెళ్ళిన దివ్య ఏం చెప్తుంది తెలుసా, అవును తీసి తప్పే ఉంది, నేనే తీసా, నా దగ్గరే ఉన్నాయి, నేను ఎవరికి పంచను, స్ట్రాంగ్గా చెప్పారు. తర్వాత ఎలా పంచుకున్నారు అనేది మరలా నెక్స్ట్ ఎప్పుడో చూపిస్తారు. కానీ అది అయిపోయింది. తర్వాత మీరు డబ్బులు తీసేశారు కాబట్టి మేము బాయ్కాట్ చేస్తున్నాం గేమ్ని అంటే దివ్య ఏమంటుందంటే, ఓకే బాయ్కాట్ చేయండి, మేము ఇనానమస్గా గెలుస్తాం. ఈ మధ్యలో బిగ్ బాస్ అని అడుగుతుంది, ఏమని సంజన, బిగ్ బాస్ నా డబ్బులు దొంగతనం చేశారు బిగ్ బాస్, ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ఒకే మాట్లాడు, అది మీరు తెలుసుకోండి, నాకు సంబంధం లేదని చెప్పాడు. సో ఈరోజు చూస్తే చాలా గమ్మత్తుగా ఫన్నీగా జరిగింది. కానీ కొన్ని కాన్వర్జేషన్ కొన్ని హార్డ్గా అనిపించింది. ఎక్కడంటే సంజన గారు ఇట్లా వ్యక్తి ఏమంటారు హననం చేయడం, ఒక ఏమంటారు గబక్క రావడం, నాకు ఆ వర్డ్ హ్యూమిలేషన్ చేయడం తప్పు కదా. ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ దొరికి తిరుగుతున్నావు అంటే ఏంటి, నీ ప్రొఫెషను అతను అనడం. సో ఒక అమ్మాయి మీద నిందలేసేయడం కరెక్ట్ కాదు. అదే మాట నీ మీద వేసి నువ్వు ఓర్చుకుంటావా? గందరగోళం చేసి ఏడుస్తావు. సంజనాకి మరొక విషయం, అసలు ఈ గేమే ఆమెకు అర్థం కాలేదు. అసలు దొంగలంటేనే గతంలో వేరే విధంగా పెట్టారు, దొంగలంటేనే ఇది ఒక థీమ్, ఆ థీమ్ ప్రకారం పోవాల్సిందే. సో తర్వాత కూడా ఎవరెవరు దొంగతనాలు జరుగుతాయో రేపు వీడియోలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా హైప్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ టు ఆల్.